గాయ్స్ ఒక యూట్యూబర్ కావాలంటే మనకి ఏం కావాలి? ఒక కెమెరా కావాలి, ఒక మైక్ కావాలి, సో మనకు ట్రైపాడ్ కావాలన్నమాట. షూట్ చేసేసి మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిస్తాం. సో మనకు అలాగే అప్లోడ్ చేసేస్తే మనకు సో వ్యూస్ అయితే రావు. సో ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి మరి? సో మ్యూజిక్ పెడితే మంచిగా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు సినిమా మ్యూజిక్ కానీ లైక్ అలా ఉంటాయి కదా, సో అలా మ్యూజిక్ తీసుకుంటే మనం బై చేయాలి. ఏదైతే మన సినిమా మ్యూజిక్ ఉంటాయో, మన టాలీవుడ్లో ఏదైతే సినిమా సాంగ్స్ ఉంటాయో అవి మనం బై చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఫ్రీ మ్యూజిక్ కావాలి. ఫ్రీ మ్యూజిక్ కావాలంటే ఎక్కడ నుండి తీసుకోవాలి? చాలా ఆడియన్స్కి అయితే తెలియదు అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్ లో షూట్ చేసేస్తున్నారు, అంటే వీడియో షూట్ చేసేస్తున్నారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తున్నారు. బట్ మనకి ఇక్కడ మ్యూజిక్ పెట్టాలి. మ్యూజిక్ పెట్టిన తర్వాతనే మన వీడియో బూమ్ అట్లా వైరల్ అయిపోతాయి అనమాట. సో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, అండ్ మ్యూజిక్ ఎక్కడ నుండి తీసుకోవాలి? మన యూట్యూబ్ లైబ్రరీ నుండి మనం మ్యూజిక్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో ఇక్కడ వీడియోలోకి తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తాను. మ్యూజిక్ ఎక్కడ నుండి తీసుకోవాలి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. గాయ్స్ ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే గాయ్స్ ఇక్కడ నేను క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇలా క్రోమ్ లో వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ చూడండి క్రోమ్ వస్తుంది. సో ఇలా క్రోమ్ లో వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ సర్చ్ బార్ లో ytstore.com లాగిన్ కొకే వేసుకోండి. www.ytstore.com లాగిన్ కొకే వేసుకోండి. సో ఇలా ఓకే వేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ కొకే వేసుకోండి. ఈ లాగిన్ కొకే వేసుకుంటే సింపుల్ మనకు డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్లీ మన కంప్యూటర్ లో ఎలా ఓపెన్ అవుతుందో, మనకు ల్యాప్టాప్ లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు ఫ్రీ మ్యూజిక్ దొరుకుతుంది. కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు. చాలా ఆడియన్స్ అయితే నన్ను ఏమడుతున్నారంటే, అన్నయ్య మ్యూజిక్ ఎలా పెట్టాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, మొత్తం ఇక్కడ చూపిస్తాను. మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి చూపిస్తాను అనమాట. సో కొంత ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు, మ్యూజిక్ ఎలా తీసుకున్నాలి, సో మ్యూజిక్ ఎలా అప్లై చేయాలి, మ్యూజిక్ ఎడిటింగ్ ఎలా చేయాలి, మొత్తం నన్ను ఇలా అయితే అడుగుతున్నారు అనమాట. సో కంప్లీట్ ఇక్కడ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సింప్లీ మీకు ఇక్కడ ఏంటంటే గాయ్స్ ఇక్కడ అండ్ ఇక్కడ మనకు సో ఇక్కడ లాస్ట్ లో మ్యూజిక్ సింబల్ ఉంది చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏముంది అంటే గాయ్స్ చూడండి, మ్యూజిక్ సింబల్ ఉంది, ఇక్కడ ఉందా మ్యూజిక్ సింబల్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే దీనికి కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు. సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సింప్లీ మనకి ఇక్కడ ఆడియో లైబ్రరీ ఉంది కదా, సో ఇక్కడ చూడండి నేను ఒక ప్లే చేసి చూపిస్తాను. సింప్లీ చూడండి మీకు ఇక్కడ వస్తుందో లేదో సౌండ్, ఇలా ఇదన్నమాట. అండ్ సెకండ్ వన్ ప్లే చేస్తే సెకండ్ కూడా ప్లే. మీకు నచ్చింది ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ 3 లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసి 1 సెకండ్ ఇలా సెలెక్ట్ చేసేసి 1 సెకండ్ ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ ఏమంటుంది, సర్చ్ అంటుంది, ట్రాక్ టైటిల్ అంటుంది, జనరల్ అంటుంది, మూడ్ అంటుంది, ఆర్టిస్ట్ నేమ్ అంటుంది, డ్యూరేషన్ అంటుంది, ఆర్టిఫిషియల్ నాట్ రిక్వైర్డ్ అంటుంది, ఆర్టిఫిషియల్ రిక్వైర్డ్ అంటుంది. సో మనకు ఇది ఆర్టిఫిషియల్ నాట్ రిక్వైర్డ్ అంటే సో అది లాస్ట్ లో చెప్తాను. సింపుల్ మనకి ఇక్కడ ఏం కావాలంటే మూడ్ కావాలి. అంటే మూడ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ అన్ని వస్తాయి చూడండి, యాంగ్రీ, బ్రైట్, కామ్, డార్క్, డ్రామాటిక్, ఫంకీ, హ్యాపీ, ఇన్స్పిరేషన్, రొమాంటిక్, సాడ్ వస్తుంది. మనకి ఎలాంటి మ్యూజిక్ కావాలి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం నేను సాడ్ సెలెక్ట్ చేస్తాను. సాడ్ సెలెక్ట్ చేసి అప్లై చేసేస్తాను. అప్లై చేసేస్తే కాదు చూడండి మొత్తానికి మ్యూజిక్స్ అయితే సాడ్కి సంబంధించినవి వస్తాయి అనమాట. సింప్లీ నేను ఒకటి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం అయితే సాంగ్ అయితే ప్లే చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి మీకు అది కూడా తెలియదు కదా. సింప్లీ మీకు నచ్చిందా, నచ్చితే మనం ఇక్కడ సో ఏదో ఒకటి నచ్చితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే స్టార్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది, ఇవన్నీ స్టార్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ స్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఇది నచ్చింది అన్నట్టు మనకు ఒకటి సెలెక్ట్ చేస్తే మనకు మళ్ళీ నెక్స్ట్ టైం డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా అంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ మనకి ఇది డౌన్లోడ్ కావాలి, ఈ సాంగ్ మనకు నచ్చింది అనుకుంటే సింపుల్ ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ సెలెక్ట్ చేసేస్తే సింపుల్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, డౌన్లోడ్ సెలెక్ట్ చేసేస్తే మొత్తానికి డౌన్లోడ్ అయిపోతుంది ఇలా అన్నమాట. ఓకే, సో ఇలా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ మీరు మ్యూజిక్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏమంటుందంటే ఇక్కడ మనకు లైసెన్స్ అడుగుతుంది చూడండి, ఇక్కడ మనకు లైసెన్స్ ఉంది చూడండి. ఈ లైసెన్స్ మనకు యూట్యూబ్ సింబల్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ యూట్యూబ్ సింబల్ కనిపిస్తున్నాయి కదా, అంటే లోగోస్ కనిపిస్తున్నాయి కదా. ఇలా ఉంటే మనకు అండ్ కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు. మనకి ఇంకా చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది నాకు తెలిసి అయితే. సో ఇక్కడ నేను నెక్స్ట్ చేస్తాను, నెక్స్ట్ చేసి చూపిస్తాను. ఇలాంటిది దిగిన ఉంటే డౌన్లోడ్ చేసుకోకండి. మీకు ఇక్కడ చూపిస్తాను ఏంటంటే ఇలా రాకుంటే సో ఇక్కడ మనకు జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను అండ్ దీన్ని షార్ట్ తీసేస్తాను. ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తాను. 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే 1 సెకండ్ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే 1 సెకండ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ సెలెక్ట్ చేసినా ఇక్కడ చూడండి అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేస్తే ఇవన్నీ మనకు కాపీరైట్ సాంగ్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ సో ఇవన్నీ యూజ్ చేయద్దు, ఈ సాంగ్స్ యూజ్ చేయద్దు. చూడండి ఏమొచ్చినాయి, సీసీ వచ్చినాయి, అన్ని సీసీ వచ్చినాయి చూడండి. ఈ సీసీ వచ్చితే మీరు డౌన్లోడ్ చేసుకోకండి, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోకండి, అవి కాపీరైట్ కి సంబంధించింది కాబట్టి ఇవైతే డౌన్లోడ్ చేసుకోకండి. సో ఇవి డౌన్లోడ్ చేసుకుంటారంట గాయ్స్ ఇక్కడ. సో ఇప్పుడు నేను చూపించాను కదా లోగో, అంటే యూట్యూబ్ లోగో ఉంటుంది కదా, దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తాను. ఇవన్నీ సీసీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ సీసీ ఉన్నాయి కదా.
ఇవి సీసీ అన్నమాట, ఇవి సీసీ. సో ఇవి చూసి మొత్తానికి చూసి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే అన్నయ్య మీరు ఇలా చెప్పిండ్రు డౌన్లోడ్ చేసుకోండి చెప్పిండ్రు, నాకైతే కాపీరైట్ వచ్చింది, సో అలా మీరు యూజ్ చేసుకోకండి. అండ్ మీరు చూసుకోండి, జాగ్రత్త పడండి. సింపుల్ ఇక్కడ నుండి నాట్ రిక్వైర్డ్ అని ఉంది కదా, సెలెక్ట్ చేస్తే అలా వచ్చింది. అండ్ రిక్వైర్డ్ పెట్టుకుంటే అవి రావన్నమాట, సీసీ రావు. ఓకే, సో చూసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మ్యూజిక్ అయితే ప్లే చేసుకోండి అండ్ అప్లై చేయండి వీడియోకు. సో వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి మీకు తెలియకుంటే ఇక్కడ చూపిస్తాను. సింపుల్ నేను ఆల్రెడీ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సింపుల్ నేను బ్యాక్ వస్తాను. ఇక్కడ నేను వేస్తాను గాయస్, ఇక్కడ నేను విఎన్లో వెళ్ళిపోతాను. విఎన్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ నేను ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్కి ఒక వేస్తాను. ప్లస్ సింబల్కి ఒక వేస్తే అండ్ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాను. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ నేను ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఇది ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో వచ్చిందా, వీడియో టైమ్ లైన్ అయితే వచ్చింది. సింప్లీ ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ సో ఇలా మనకు ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకున్నారు. ఎడిటింగ్ వీడియో కావాలంటే నేను సో ఇక్కడ లింక్ ఇస్తాను, చూసేయండి. అంటే ఎలా ఎడిటింగ్ చేయాలి VN లో మొత్తం ట్యూటోరియల్ చెప్పాను, చూసేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఎగ్జాంపుల్ కోసం నేను సాంగ్ ఎలా అప్లై చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ ఇక్కడ చూడండి, ఈ సింబల్ అనమాట. ఈ మ్యూజిక్ సింబల్ కి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మై మ్యూజిక్ ఉంది కదా, మై మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. మై మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది చూడండి, మై మ్యూజిక్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మై లైబ్రరీ ఉంది కదా, మ్యూజిక్ లైబ్రరీ ఉంది కదా, మ్యూజిక్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి అండ్ సాంగ్స్ అయితే వచ్చినాయి చూడండి. ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. గాయస్ ఇక్కడ చూసుకుంటే నాకైతే ఒకటి కూడా మ్యూజిక్ రాలేదు. సో మ్యూజిక్ రాలేదు కాబట్టి నేను డౌన్లోడ్ చేయలేదు కదా, సో అక్కడ నేను డౌన్లోడ్ చేయలేదు కాబట్టి నాకైతే మ్యూజిక్ రాలేదు. నేనే చేస్తాను అంటే డౌన్లోడ్ చేస్తాను. ఫస్ట్ అప్పుడు అయితే డౌన్లోడ్ చేస్తాను. గాయస్ ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కదా, సో ఇప్పుడు మ్యూజిక్ సింబల్కి వేస్తాను అండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ సెలెక్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు మ్యూజిక్ లైబ్రరీ సెలెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఇది ఉంది చూడండి, ఇదే నేను డౌన్లోడ్ చేసిన చూడండి. ఓపెన్ చేస్తాను. లెనైకా అంట సాంగ్ నేమ్ అయితే చూడండి. ఓకే చేస్తాను. ఇలా యూజ్ చేసుకోండి, యూజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు, ఇంత కావాలంటే ఇంత పెట్టుకోవచ్చు, అంటే సాంగ్ ఇంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు అక్కడ ప్లే చేసుకొని మీరు చూసుకోవచ్చు. ప్లే చేసిన తర్వాత ఇక్కడ కూడా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ప్లే చేస్తాను, ఇలా ప్లే చేసుకోవచ్చు. సింపుల్ ఇలా ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ ప్లే చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, సో మొత్తానికి ఇలా అయితే వచ్చింది కదా, దీన్ని ఘాట్ ఇట్ చేసేయండి. ఘాట్ ఇట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇలా మ్యూజిక్ వస్తుంది, మొత్తం వస్తుంది. ఓకే, సో దీని మ్యూజిక్ మొత్తం మనకు మ్యూజికే వస్తుంది కాబట్టి మన వాయిస్ కొద్దిగా తక్కువ వస్తుంది కాబట్టి మనం మ్యూజిక్ని కొద్దిగా వాయిస్ తక్కువ చేసుకోవాలంటే కాదు ఇక్కడ వాల్యూమ్ ఉంది చూడండి. ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసేసి దానికి ఫస్ట్ మ్యూజిక్ సెలెక్ట్ చేసిన తర్వాత వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. వాల్యూమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా ఒక 20 పెట్టుకోండి, ఒక 15 పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఓకే వేసేయండి. ఇలా ఓకే వేసేసి మనం సాంగ్ అయితే అప్లై అయిపోతుంది అనమాట. సో అప్లై అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సో మీకు సాంగ్ అయితే పెట్టడం ఓకే అనిపిస్తే సో సాంగ్ అయితే ఇంతేనండి పెట్టడం. సో వేరేదేం లేదు. అండ్ డిఫరెంట్ సాంగ్ అయితే ఎలా పెట్టరాదు, ఇలా అయితే పెట్టుకోండి. సాంగ్ పెట్టడం అయిపోయిన తర్వాత కాదు ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఉంది. ఈ ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసేసి సేవ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన విషయమే. అండ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను అండ్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి మొత్తం వీడియో చేశాను, ట్యూటోరియల్ మొత్తం చేశాను. వీడియో చూసేయండి, ఆ వీడియో చూడకుంటే చూసేయండి. మొత్తానికి సాంగ్ ఎలా పెట్టుకోవాలి అయితే మొత్తం ఇక్కడ చూపించాను. సాంగ్ ఇలా పెట్టుకోండి అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. కొద్దిగా వాల్యూమ్ తగ్గించుకోండి. దీన్ని క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ వాల్యూమ్ వస్తుంది, ఇంత వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ తక్కువ చేసుకోండి, ఎక్కువ చేసుకోండి, మీ ఇష్టం ఎంత కావాలంటే అంత చేసుకోండి. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి. 100% మీ వీడియో వైరల్ అయిపోతాయి అన్నమాట. సో ఇదేనండి మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యూట్యూబ్ లైబ్రరీ నుండి మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వేరే మ్యూజిక్ కాకుండా ఫ్రీ మ్యూజిక్ అన్నమాట. సో చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సీసీ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏదైతే లైసెన్స్ ఫ్రీ ఉందో లైసెన్స్ చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాదు ఇక్కడ వీడియోలో అయితే అప్లై చేసుకోండి అండ్ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి, యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేయండి అనమాట. సో ఇదేనండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.